కలర్ ఉంది. నీకు ఎవరు చెప్పారు నీకు అసలు నువ్వు బాగాలేదని? మన మా వాళ్ళే అలా చెప్తారు మమ్మీ నిజం. అవునా? మరి నేను చెప్తాను చాలా బాగున్నావు. ఈ డ్రెస్ బాగోదంటారు? లేదు లేదు అన్ని బాగున్నాయి. నీ డ్రెస్, నీ ఫేస్, నీ హెయిర్ అన్ని బాగున్నాయి తెలుసా నీకు. అందుకు నేను అంటే నాకు చాలా ఇష్టం. ట్రూ ఫ్రెండ్ నిజం చెప్తున్నావు కదా? నిజం చెప్పండి. ఓకే ఓకే. ఇప్పుడు ట్రూ ఫ్రెండ్ చూసాను. నిజంగా నా ట్రూ ఫ్రెండ్ మంచిగా చెప్తుంది. మరి ఏంటో మా వాళ్ళు అసలు మా ఇంట్లో అందరూ తిడతా ఉంటారు నన్ను. వాళ్ళందరూ అబద్ధాలే చెప్తారు. ఇప్పుడు లవింగ్ ఫ్రెండ్ లవ్ నేనంటే నిజంగా నీకు ఇష్టమా? లవ్వా? చాలా చాలా ఇష్టం నాకు అంటే. నాకు అందుకనే లవింగ్ ఫ్రెండ్ అంటే నాకు చాలా. నన్ను ఎవ్వరు ఇష్టపడరు ఎందుకు మరి? వాళ్ళందరి సంగతి నాకు ఎందుకు అంటే నాకు చాలా ఇష్టం రా. నిజం రా. నిజంగానా? నా కోసం ఏదన్నా చేస్తావా? ఏమన్నా చేస్తా. నా ఫోన్ వాల్ పేపర్ నువ్వు రాత్రి కల్లో కూడా వేస్తావు తెలుసా? నేనంటే అంత ఇష్టమా నీకు? నిజంగా అందుకనే అయితే నేను కరెక్ట్గా ఎంచుకున్నాను లవింగ్ ఫ్రెండ్. ట్రూ ఫ్రెండ్ మంచిగా చెప్తుంది నా కోసం, లవింగ్ ఫ్రెండ్ మంచిగా చెప్తుంది. ఏంటి అలా అంటున్నావు? ఊరికే జోక్ 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 చేయకూడదు నిజంగా. బాగుందా అని అడుగుతుంది. ఏం బాగుంది అసలు? నిజంగా చెప్పండి పిల్లలు, బాగుందా అసలు ఏమన్నా? ఏదో ఊరికే అడిగింది కాబట్టి బాగుందని చెప్పాను కానీ డ్రెస్ బాగాలేదు, హెయిర్ బాగాలేదు, తెల్లగా ఉన్నారు. అక్కడ ఏమైనా ఉందా? అసలు ఏం బాగాలేదు. అన్నీ ఊరికే కావాలని ఏదో అడిగింది కాబట్టి చెప్పాను అంతే. నేను లవింగ్ ఫ్రెండ్ అంట కాదు పిల్లలు, ఉత్తినే జోక్ చేశాను. నేను రాత్రి కల్లోకి వచ్చింది నిజంగానే. దెబ్బకి లేచి కూర్చున్నాను అంతే. ఇంకా ఓయ్ బాబోయ్ కల్లోకి వచ్చింది అంటే ఊరికే చెప్తున్నా. నాకేం లవ్లేదు. ఏంటో పిచ్చిది అన్నీ నమ్మేస్తుంది. ఎంత ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం నాకు. లవింగ్ ఫ్రెండ్ ఉన్నారు, ట్రూ ఫ్రెండ్ ఉన్నారు. ఇప్పుడు కేరింగ్ ఫ్రెండ్ చూద్దామా? హాయ్ కేరింగ్ ఫ్రెండ్. నా దొంపతో ఉండింది. మా వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు. హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఓకే ఓకే. నిజంగా నన్ను బాగా కేర్ చేస్తావా నువ్వు? నీకు కనిపించట్లేదా? నేను పాత డ్రెస్ వేసుకొని కొత్త డ్రెస్ కొని ఇచ్చాను కదా పిల్లలు. చూడు నా దగ్గర ఫోన్ కూడా లేదు. నా ఫ్రెండ్ కి ఫోన్ కొనిచ్చాను. అవునవును వేయించా. మరి ఇప్పుడు నాకు దెబ్బకి ఏం తెస్తావు? మందు వేసుకోవా? హాస్పిటల్కి వెళ్తాం. ఓకేనా? ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఎంత కేరింగ్ అసలు. అమ్మ ఎంత ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. పిల్లలు నా డ్రెస్ కొత్తది. జస్ట్ ఊరికేనా చెప్పాను. మీకు తెలుస్తుందా? తెలుస్తుంది కదా. హాస్పిటల్కి ఏం తీసుకెళ్ళను, ఏదో ఊరికనే వదిలేస్తాను అంతే. అమ్మా ట్రూ ఫ్రెండ్, అసలు లవింగ్ ఫ్రెండ్, ఫేత్ఫుల్ ఫ్రెండ్, కేరింగ్ ఫ్రెండ్. ఇప్పుడు ఫేత్ఫుల్ ఫ్రెండ్ చూపేసి. ఫేత్ఫుల్ హాయ్, బాగున్నావా? చాలా బాగున్నా. నిజంగా నన్ను నమ్మొచ్చు నేను? ఎందుకు నమ్మకూడదు? భయం లేకుండా నన్ను నమ్మొచ్చు. నేను ఈ మీద ఇట్లా అనుకోవచ్చు, ఆధారపడచ్చా? ఖచ్చితంగా. నువ్వు నన్ను మోసం చేయవు కదా? నేను బాగా చూసుకున్నాను, నమ్మకూడదు. సరే నువ్వు నమ్ముతున్నావు ఫస్ట్? నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. ఫేత్ఫుల్ నువ్వే. సరే మరి నేను మమ్మీ ఎవరిని నమ్మ, నిన్నే నమ్ముతా. అబ్బా చాలా మాట. కానీ నాకు ఒక హెల్ప్ కావాలి, చేస్తావా? ఎంత? ఏం కావాలి? నాకు ఒక 1000 రూపీస్ కావాలి, చేస్తావా? అప్పుడు ఎప్పుడో తీసుకున్న 10 ఇచ్చావా? ఇచ్చాడుగా, మొన్ననే ఇచ్చాను. సర్లే, ఇప్పుడు 1000 కావాలా నీకు? సరే వేసేస్తాలే, 1000 వేసేస్తాను. మళ్ళీ ఇచ్చేస్తావు కదా? ఇచ్చేస్తాను. నువ్వు ఇస్తావు ఎందుకంటే ఫేత్ఫుల్ కదా, ఇచ్చేస్తా. ఓకే. అమ్మ డబ్బులే తీసింది. నేనా ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ అంట, పేరుకే ఫ్రెండ్ని, మళ్ళీ డబ్బులు లేవు ఏం లేవు. మనం అసలు కనపడినాం ఆమెకి. అసలు పాపం పిచ్చిది, నన్ను బాగా నమ్మేస్తుంది కదా పిల్లలు. అసలు మనం అట్లా ఉండొద్దు, మనం పేరుకే ఉండాలి అంతే కదా.
సరే ఆ పాప పంపించి రమ్మేస్తుంది, మన డబ్బులు వెళ్ళిపోదాం. బాయ్. అబ్బా ఏంటి ట్రూ ఫ్రెండ్, లవింగ్ ఫ్రెండ్, కేరింగ్ ఫ్రెండ్, ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ కనబడి ఎన్ని రోజులు అవుతుందా? అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. నేను లేకపోతే అసలు నిద్రపోనే. మా లవింగ్ ఫ్రెండ్ అయితే అసలు నన్ను పట్టించుకోవట్లేదు. అసలు వీళ్ళందరూ ఏమైపోయారు? అసలు నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు. నేను నిజంగా నమ్మను ట్రూ ఫ్రెండ్ అని. ఆమె అయితే అసలు ఎటో వెళ్ళిపోయింది. కేరింగ్ ఫ్రెండ్ అంది తప్ప ఏం లేదు. అసలు నిజమైన ఫ్రెండ్ ఎవరున్నారు? అసలు నాకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? నాతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తారా? ట్రూ ఫ్రెండ్ అని నమ్మాను, కేరింగ్ ఫ్రెండ్ అని నమ్మాను, ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ అని నమ్మాను. అసలు ఎవ్వరు నన్ను మర్చిపోయారు. అయ్యో నాకు అసలు నిజమైన ఫ్రెండ్స్ ఎవరు అసలు అయ్యో నాకు తెలిసి ఫ్రెండ్స్ ఎవ్వరు లేదు. అసలు ఫ్రెండ్షిప్పే వద్దు. ఈ అంత వేస్ట్ కాదు అసలు. ఈ ఫ్రెండ్ అస్సలు నమ్మద్దు. వద్దు, నేను నిన్ను కూడా నమ్మను అసలు. నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టము. ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. సరే ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ట్రూ ఫ్రెండ్ అని ఒక ఫ్రెండ్ ఉంది, మోసం చేసి వెళ్ళిపోయింది. నీ బాధ ఏంటి మొత్తం? లవింగ్ ఫ్రెండ్ అని ఒక ఆమె ఉంది, ఆమె అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. కేరింగ్ ఫ్రెండ్ కూడా వదిలేసి ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ అయితే డబ్బులు చూసుకుంది. ఓకే కానీ ట్రూ ఫ్రెండ్, లవింగ్ ఫ్రెండ్, కేరింగ్ ఫ్రెండ్ వీళ్ళందరూ కూడా నమ్మేసి అన్ని నీ జీవితాన్ని అందరిని ఇచ్చేసి వాళ్ళ జీవితం అనుకుని నీ తల్లిదండ్రులు అందరినీ కాదనుకుని బ్రతిక. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? సరే బాధపడకు కానీ నీకు ఒక విషయం చెప్తాను. నువ్వు కూడా అంతేనా? నేను కూడా ఒకప్పుడు ట్రూ ఫ్రెండ్ ని, లవింగ్ ఫ్రెండ్ ని, ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ ని, కేరింగ్ ఫ్రెండ్ నే. కానీ ఈ ఫ్రెండ్ల కంటే మించిన ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఫ్రెండ్ తెలుసుకున్నాక ఇది నిజమైన ఫ్రెండ్ కాదు అని ఆ ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి ఆ గొప్ప ఫ్రెండ్ నేను తెలుసుకున్నాను. ఆ ఫ్రెండ్ కావాలి. ఆ ఫ్రెండ్ ఎప్పుడు వదలడు నిన్ను. నిజంగా ఇప్పుడు నేను చూడు సంతోషంగా ఉన్నానా? చాలా సంతోషంగా ఉన్నా. చెప్తా నా ట్రూ ఫ్రెండ్, లవింగ్ ఫ్రెండ్, కేరింగ్ ఫ్రెండ్ అని లోక ఫ్రెండ్లు ఎప్పుడైతే వదిలేసానో అప్పుడు ఒక నిజమైన ఫ్రెండ్ నాకు పరిచయం అయ్యారు. ఆయన మీ అందరికి తెలియజేయాలని ఆశపడుతున్నారు. నీకు కూడా ఫ్రెండ్ కావాలా? ఆ ఫ్రెండ్ నువ్వు కూడా పొందుకుంటావా? పొందుకుంటా. ఓకే, ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, ఆ ఫ్రెండే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరు? ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎంత మంచి ఫ్రెండ్ అంటే నా కొరకు ప్రాణం పెట్టాడు. నాకున్నవన్నీ ఏమేమి కావాలో అన్నీ ఇచ్చాడు. మన ఫ్రెండ్ నీకు కావాలా? కావాలి. నువ్వేం చేయవసరం మోసం చేయదు. అదే చెప్తున్నా కదా, ఇంకా మోసం ఉండదు, స్వార్థం ఉండదు, ఇంకేమి ఉండదు. ఆ ఫ్రెండ్ మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడంటే ఇంకేం కావాలి చెప్పు? మరి అలాంటి ఫ్రెండ్ కావాలంటే నువ్వేం చేయవసరం లే. ఈ లోకపరమైన ఫ్రెండ్షిప్ అన్నిట్లో వదిలేసి యేసయ్యను నమ్ముకుంటే ఆయన నీకు జీవితాంతానికి ఫ్రెండ్ గా ఉంటాడు. అలాంటి ఫ్రెండ్ కావాలంటే మా పిల్లలు నిజమైన ఫ్రెండ్ ఎవరు? మరి ఏసే ఫ్రెండ్ కావాలంటే నువ్వేం చేయవసరం లే. నువ్వు చిన్న ప్రార్థన చేసుకుని నిన్ను వదిలేసిన ఫ్రెండ్స్ అందరు కూడా నువ్వు వాళ్ళ కొరకు నువ్వు ప్రేయర్ చేస్తే వాళ్ళు కూడా మారుతారు, మరలా నీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. నాతో చిన్న ప్రేయర్ చేస్తావా? చేస్తాను. ఓకే, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఏసయ్యా నాకు నిజమైన ఫ్రెండ్ గా నా జీవితంలోనికి రెండేసయ్యా నన్ను రక్షించండి, మార్చండి. నీకు ఇష్టంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో ఇక నుండి నీవే నా బెస్ట్ ఫ్రెండ్ గా, నా కేరింగ్ ఫ్రెండ్ గా, నా ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ గా నా జీవితంలోనికి రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.